మామూలుగా ప్రతి ఇంటర్వ్యూలో మీకు మొట్టమొదటి ప్రశ్న ఒకటి వస్తుంది అనుకుంటాను, లైక్ ఇంకా మీరు ఇంత యంగ్ అని ఎలా ఉన్నారు అని. సో రైట్. సో శ్రీదేవి, హేమమాలిని, సనా ముగ్గురు అలా 16 ఏళ్ళ దగ్గర ఆగిపోయారు. ఎలా? వాళ్ళతో కంపేర్ చేసేంత ఇది లేదు. ఖచ్చితంగా మీరు అక్కడే ఆగిపోయారు. అంటే ఏంటి మీరు అన్న ప్రత్యేకంగా దానికి సంబంధించి ఏమైనా చేస్తారా, జస్ట్ అలా వదిలేస్తారా? లేదండి, ఏం లేదు, అలా అసలు ఏం లేదు. ఏం చేస్తాం, నథింగ్ లేదు. అంటే వర్కౌట్స్ కానీ ఫుడ్ కానీ? లేదు, అలా ఐఎమ్ వెరీ ఫుడ్ యాక్చువల్గా. నేను ఎలా తింటానంటే అసలు స్వీట్లు చాలా ఇష్టంగా తింటారు అనుకుంటా కదా? చాలా ఇష్టంగా. అంటే నా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టకపోయినా నాకు స్వీట్ పెడితే చాలా, అదే నాకు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటాను, అంత ఇష్టం. సో ఇట్స్ నాట్ దట్ నేను పర్టికులర్గా డైట్ అని కాదు, కానీ బ్యాలెన్స్డ్ ఫుడ్ మాత్రం ఉంటుంది. ఇట్స్ లైక్ ఐ డోంట్ హాక్ ఆన్ ఫుడ్, బట్ ఇట్స్ లైక్ వెరీ బ్యాలెన్స్డ్. సో దాని తగ్గట్టు నేను ఐ డోంట్ డూ ఎనీ జిమ్ అండ్ యోగా అలాంటివి ఏం అలవట్లేదు. అంటే ఇంట్లో బికాస్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, వర్క్, సో ఐ డోంట్ రిలాక్స్. అంటే ఫుల్ డేలో నేను ఏదో తినేసి కూర్చున్నానని ఉండదు. ఐ ఆల్వేస్ ఆన్ మై టోస్ అనమాట. ఏదో పని చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు, అండ్ న్యాచురల్ షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ ఉంటుంది. సో అలా మేబీ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ మై హెల్త్ అంతే. ఓకే. మీ అమ్మాయి పెళ్లి చేశారు, మీ అబ్బాయిని డైరెక్టింగ్ చేశారు అనుకుంటారా? లేదు, ఈజ్ ఇన్ ప్రొడక్షన్ అండి. ప్రొడక్షన్ హౌస్ నేమ్ ఆరెంజ్ మీడియా అని పెట్టాము. ఇట్ వాజ్ ఎవర్గ్రీన్ ప్రొడక్షన్స్. ఇప్పుడు సిస్టర్ కన్సర్ట్ గా ఆరెంజ్ మీడియా పెట్టాము. సో ఇప్పటికీ మీకు ఏమైనా హీరోయిన్ ఛాన్సెస్ వస్తుంటాయా? అడుగుతుంటా లైక్ అదర్ లాంగ్వేజెస్ లో కానీ? మన తెలుగు వాళ్ళంటే ఓకే, మీరు తెలుసు. అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ హీరోయిన్ క్యారెక్టర్స్ అని కాదు, బట్ ఐ గెట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. దట్ బికాజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో అందరికీ నేను తెలుసు. సో ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్. ఎన్ని లాంగ్వేజ్లో చేశారండి? 5 లాంగ్వేజెస్ చేశాను ఆల్మోస్ట్. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు. సో నాకు తెలిసి ఇప్పటికి 700 సినిమాలు చేస్తుంటారు మీరు. మేబీ అండి, మేబీ. నేను 600+ చెప్తూ ఉన్నాను. 700 సినిమాలు చాలా చాలా ఒక 1000 రికార్డుకు దగ్గరలో ఉన్నాను. అంటే నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు ఇన్ని సినిమాలు నేను కౌంట్ చేయలేదు, బట్ ఒకరోజు కౌంట్ చేస్తాను డెఫినెట్గా. ఓకే ఓకే, మా కోసం, ప్రేక్షకుల కోసం. సో మీ కెరియర్ ఒక యాడ్ ఫిల్మ్తో, ఒక శారీ యాడ్ ఫిల్మ్తో స్టార్ట్ అయింది, రైట్? సో అప్పుడు మీరు శారీ యాడ్ ఫిల్మ్, ఇట్ వాజ్ అన్ రిసార్ట్ యాడ్. ఒక యాడ్ యాజ్ ఎ మోడల్ గా స్టార్ట్ అయింది. ఓకే ఓకే. సో అంటే యాడ్ ఫిల్మ్ శారీ యాడ్ కాదా ఫస్ట్? శారీ యాడ్ కాదు. ఓకే ఓకే. ఏంటది, ఏ రిసార్ట్ అది, ఎక్కడ? మన దగ్గరేనా? హైదరాబాద్లోనే. ఇట్స్ ఎ మోడల్ ఏజెన్సీ నేమ్ సోహెల్ ఖాన్ అని. హీ వాజ్ అ మోడల్ ఏజెన్సీ ఓనర్. ఐ డోంట్ రిమెంబర్ దట్. అంటే ఇట్ వాజ్ వెరీ పాపులర్ మోడల్ ఏజెన్సీ అండ్ దే వర్ లుకింగ్ ఫర్ గుడ్ మోడల్స్ అండ్ ఆల్. అండ్ సో ఆ టైంలో నేను రావడం, నన్ను సెలెక్ట్ చేయడం, యాడ్ చేయడం జరిగింది. సో అదే శారీ యాడ్ ఒకటి ఏదో మీరు చేసేప్పుడు అసలు అది కూడా ఒక జాబ్ అనుకొని వెళ్ళారంట కదా, వాళ్ళు మోడలింగ్ కోసం పిలిస్తే? అంటే ఒక ప్యాషన్, ఇష్టం, కానీ ఏంటి అని తెలియదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ ఇష్టం. సో అది అంటే ఇది కూడా ఒకటి సంథింగ్ అనుకున్నాను తప్ప నేను ఏదో చేయాలి. ఐ వాంటెడ్ టు డూ టీచర్స్ ట్రైనింగ్ చేసి ఒక స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. ఐ వాంటెడ్ టు బీ అన్ ఎయిర్ హోస్టెస్. ఎయిర్ హోస్టెస్ డెఫినెట్లీ మ్యారీడ్ ఉమెన్ అండ్ యూ హ్యావ్ కిడ్స్ అంటే నాట్ అలౌడ్. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత దాన్ని యాడ్ చూశాను. సో ఒక జాబ్, ఇట్స్ జస్ట్ లైక్ సంథింగ్ ఎల్స్ అనుకొని వెళ్ళాను తప్ప అస్సలు నాకు ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. సో ఎలా కంటిన్యూ, సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? నిన్నే పెళ్ళాడతా నేను యాక్చువల్గా మోడలింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. మోడలింగ్ చేసేటప్పుడు మనకి అప్పుడే ఇక్కడ హైదరాబాద్లో ఇండస్ట్రీ మొత్తం చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతూ ఉంది. అది కాక ఛానల్స్, ఈటీవీ కానీ, మన జెమినీ కానీ, ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఛానల్స్ అన్నీ. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఆర్టిస్టులు చాలా తక్కువ ఉన్నారు. దే వర్ లుకింగ్ ఫర్ న్యూ ఫేసెస్. ఆ టైంలో నేను రావడం, అది అనుకోకుండా మంచి ప్రాజెక్ట్స్ రావడం, మంచి టెక్నీషియన్స్ చేతిలో నన్ను గుర్తింపు రావడం. సో ఎవ్రీథింగ్ బికమ్ అ ప్లస్ పాయింట్ అనమాట. సో ఈ నిన్నే పెళ్ళాడతా అంటే ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయి సినిమాకి. నేను అప్పుడు నాకు తెలియదు సినిమా ఏంటి అనుకుని అసలు చాలా లైట్ తీసుకుంటూ ఉన్నాను. బట్ ఒకరోజు నేను అన్నపూర్ణ స్టూడియోస్లో యాంకరింగ్ చేస్తున్నా, సాధన అని మన ఈటీవీ ప్రోగ్రామ్. సో అప్పుడు ఆయన కృష్ణవంశీ గారు వెళ్ళేటప్పుడు చూడడం జరిగింది. ఆయన వాళ్ళ మేనేజర్స్ చెప్పారు, మన నిధి ప్రసాద్ గారు అప్పుడు
హీ వాస్ టేకింగ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద అన్నపూర్ణ స్టూడియోస్ అనమాట. సో ఆయన నన్ను కాంటాక్ట్ చేశారు. సో నేను లేదని చెప్పి అవాయిడ్ చేశాను. మళ్ళీ వాళ్ళు ప్రసాద్ గారు వాళ్ళంతా అంటే నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నానో ఆ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చేత చెప్పించారు. షీఈ్ నాట్ నోయింగ్ అసలు అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఏంటి, నాగార్జున గారు అంటే ఏంటి, అసలు ఏం తెలియదు చెప్పండి అని. సో అప్పుడు అందరు నన్ను బోధించారు. ఇట్స్ లైక్ ఏమనుకున్నావు అసలు, వాట్ ఇస్ దిస్, యూ ట్రై, ఇట్స్ వెరీ గుడ్ అని. సో అలా సెలెక్ట్ అయ్యానండి నిన్నే పిల్లడికి. ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన ఫస్ట్ గర్ల్ అనుకుంటా కదా మీరు? నాకు తెలిసి ఆల్మోస్ట్ అంతే. ఇప్పటికీ ఎవరు లేరు అనుకుంటా ఓల్డ్ సిటీ మా ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు లేరు. నాకు తెలిసి ఇప్పుడు ఐ కెన్ సీ సమ్ చిన్న చిన్న ఆర్టిస్టులు రావడం పోవడం, కానీ అంటే మీ స్థాయిలో ఒక ఆర్టిస్ట్ అంటే ఎవరు రాలా నాకు తెలిసి. సో బాగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా మీది. ఎట్లా దాన్ని ఛేదించుకొని అవన్నీ అలా బద్దలు కొట్టుకొని ఎలా బయటకు వచ్చారు మీరు? నేను ఏం చేయలేదండి, అయిపోయాయి అన్ని కుదిరాయి అలా. యాక్చువల్గా థ్యాంక్స్ టు మై ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. వాళ్ళు లేకపోతే ఈరోజు ఐఎమ్ నథింగ్ యాక్చువల్గా. అంటే ఎప్పుడు నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాను, మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా గురించి. ఎందుకంటే దే ఆర్ ద పర్సన్స్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అంటే ఏ అత్తమామ లాగానో వేరే ఏ ఫ్యామిలీ లాగానో వాళ్ళు బిహేవ్ చేసి ఉండుంటే, చిన్న సపోర్ట్ కూడా ఇవ్వకపోయి ఉండుంటే ఈరోజు నేను ఈ స్థానంలో ఉండేదాన్ని కాదు. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. సో షీ వాజ్ దేర్ ఆల్వేస్, మై మదర్ ఇన్ లా, షీ వాజ్ ఆల్వేస్ దేర్. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయమని, ఎడ్యుకేషన్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వచ్చి కూర్చోవడం, నేను చదివి బయటికి వచ్చే వరకు పొద్దున్న వచ్చి కూర్చుంటే మళ్ళీ ఈవినింగ్ నేను కాలేజ్ అయ్యే వరకు తను బయట అక్కడ గార్డెన్లో కూర్చోవడం. సో ఇలాంటి సాక్రిఫైసెస్ అన్నీ తను నాతో చేస్తూ ఉంది. ఆ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. సో వాళ్ళు ఈ అడగడం, నేను ఫస్ట్ వద్దన్నారు, తర్వాత ఓకే వీల్ ప్రొసీడ్ చేద్దామని వెళ్ళి ట్రై చేద్దామన్నారు. సో ఎవ్రీ అడుగు నేను వేసే ప్రతి అడుగు వాళ్ళు నన్ను ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి నాతో పాటు ఉండి నా వెనకాల ఉండి నడిపించారు. సో ఇట్ వాజ్ అ బిగ్ సపోర్ట్ నాకు. సో తన పేరేంటండి మీ మదర్ ఇన్ లా పేరు? బేగం జానీ. బేగం జానీ నిజంగా అంటే గ్రేట్. ఎందుకంటే మామూలుగా ప్రతి షూటింగ్స్కి మదర్ వస్తారు. అవును. మీ ఒక్కరి విషయంలో మదర్ ఇన్ లా కనిపిస్తారు ఎప్పుడు షూట్లో. దట్స్ గ్రేట్. ఇంకా వస్తుంటారా? లేదు, ఇప్పుడు రావట్లేదు. కొంచెం ఏజ్ అండ్ ఫ్యాక్టర్స్ తర్వాత మమ్మీ రావడం స్టార్ట్ చేశారు. కొంచెం మమ్మీ హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వగానే ఇంకా మా మేకప్ మ్యాన్ అబ్బాస్, హీ వాజ్ నెక్స్ట్ టు మై మదర్ అనమాట. ఇంకా మా మదర్ తర్వాత నేను వాడు ఎప్పుడు చిన్నప్పుడు స్ట్రీట్ చేసేది మా మేకప్ మ్యాన్ అబ్బాస్. సో వాడు రావడం స్టార్ట్ చేశాడు. అలా కొన్ని రోజులు అందరు నాకు అలవాటు అయిపోయి, నాకు అందరు అలవాటు అయిపోయి, ఇంకా ఇండస్ట్రీ నాకు తెలిసిపోయింది కాబట్టి ఇంకా అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా 2 దశాబ్దాలు, 2 decades ఆఫ్ జర్నీ ఎలా జరిగింది? టోటల్ 2 decades అయ్యే నాకు కూడా తెలియట్లేదు. సో ఇట్స్ హ్యాపీ అండి యాక్చువల్గా. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు అందరు చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు అలా ఇలా అని అడుగుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా రీసెంట్గా ఎవరో కాల్ చేసి ఇలా ఏదో పాత వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అయింది, 20 years అయిందంటే అవునా 20 years అయిందా అనిపించింది నాకే. అంటే 20 years ఆఫ్ జర్నీ ఇన్ ద ఇండస్ట్రీ తెలియకుండా అయిపోయింది అసలు నాకు. అసలు తెలియలేదు ఆ గ్యాప్ కానీ, ఆ ఫీల్ కానీ, అసలు ఇండస్ట్రీని మిస్ అవ్వడం కానీ అలాంటిది ఏం మాత్రం ఎక్కడ కూడా నాకు అలా ఏం తెలియలేదు. అంటే ఇది చాలా అంటే ఇండస్ట్రీ అంటే కొంచెం బ్యాడ్ నేమ్ ఉంటుంది కదా. అందున మీరు మళ్ళీ వచ్చిన ఫ్యామిలీ నేపథ్యం ఒకటి, ఇండస్ట్రీ నేపథ్యం అనేది క్వైట్ కాంట్రాస్ట్ యాక్చువల్గా. ఎట్లా మేనేజ్ చేశారు అసలు దాన్ని? అంటే ఫస్ట్ థింగ్ నాకు టైం లేదండి, అడుగు పెట్టిన దగ్గర నుంచి వెరీ బిజీ. సో ఈ వినడానికి కానీ ఇలాంటి నా వరకు రావడం కానీ అని జరిగేవి కావు. గాసిప్స్ కూడా ఏమీ లేవండి అసలు. అంత ఛాన్స్ లేదు, అంత టైం లేదు. గాసిప్స్ ఉన్నా నా వరకు వచ్చేవి కాదు. చిన్న చిన్న ఏమైనా ఉన్నా మా ఫ్యామిలీ తరఫు నుంచి మా అత్త మామ హ్యాండిల్ చేసుకున్నారు. అంటే వాళ్ళు వచ్చి అడగడం కానీ, ఏంటి మీ కోడలు అలా చేస్తుందంట, మీ కోడలు ఏంటి ఇలా చేస్తుందా, ఓ మీ కోడలు దేవత గెట్టపులు వేసుకుంటుందా, బొట్టు పెట్టుకుంటుందా, అది చేస్తుందా, ఇది చేస్తుంది, ఇవి కామన్ థింగ్స్. సో ఇలాంటి వాళ్ళు ఫేస్ చేశారు, నో డౌట్ వాళ్ళు ఫేస్ చేశారు. కానీ ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాకు పేరు వచ్చే కొద్దీ డెఫినెట్గా కదా అందరూ తగ్గిపోతాయి. సో అలా వాళ్ళందరూ మళ్ళీ క్వైట్ అయిపోయారు తప్ప. సో ఈ ఆది పరాశక్తిలో అమ్మవారి గెటప్ అది వేశారు కదా, మీ మీదేం ఫత్వా జారీ అవ్వలేదా? బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు టచ్ కూడా అన్ని చేస్తున్నాను కానీ అవ్వలేదు. అంటే నా వరకు ఎవరు ఫత్వాలు గిత్వాలు ఏం తీసుకురాలేదు. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ అ వెరీ డిప్లొమాటిక్ ఉమెన్. అంటే ఐ బిలీవ్ ఆఫ్ బీయింగ్ అ వెరీ ఇండిపెండెంట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. నాకు దేవుడు ఒక్కడు, అది అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, ఆది పరాశక్తి కావచ్చు. కొన్ని దేవుడు నేను నమ్ముతాను, ఆది పరాశక్తిని నేను నమ్ముతాను, సాయిబాబాని నేను నమ్ముతాను, గుడికి వెళ్తాను, తిరుపతికి వెళ్తాను, నా ఇష్టం. అది నాకు ఎక్కడైతే ఈ ప్లేస్లో పవర్ ఉందనుకుంటే నేను వెళ్తాను. అలా అనేసి
నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ గాడ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. సో సేమ్ థింగ్ ఐ హ్యావ్ థాట్ మై కిడ్స్. నా కిడ్స్ కూడా అదే నేర్పించాను చిన్నప్పటి నుంచి. కోయి పూచింగే వాట్ ఈస్ యువర్ రిలీజన్ అండ్ కాస్ట్, డోంట్ టెల్ యువర్ ముస్లిం, టెల్ యువర్ ఇన్ ఇండియన్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే మనం సినిమాలో చూస్తాం ఇలా అలా అని, కానీ ఐ మేడ్ ష్యూర్ ఐ టెల్ దిస్ టు మై కిడ్స్. సో అలాగే పెరిగామండి, అలాగే ఉన్నాం. అలా అనేసి మేము నలుగురు, అంటే మా హస్బెండ్, నేను, మా పిల్లలు, మేము నలుగురు మాత్రం మా ఫ్యామిలీ, వీ గో టు టెంపుల్స్, వీ గో టు దర్గాస్, వీ గో టు ఎవ్రీ ప్లేస్. నాకు ఈరోజు ఖాళీ దొరికి షిర్డీ వెళ్ళాలంటే వెళ్ళిపోతాం, ఈరోజు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళిపోతాను, అంటే నేను ఇంకా అజ్మీర్ వెళ్ళాలంటే వెళ్ళిపోతాను. అలా నేను అంటే కొన్ని నమ్ముకున్న ప్లేసెస్కి నేను వెళ్తాను. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. సో నోబడీ కెన్ స్టాప్ మీ ఆర్ నోబడీ కెన్ గివ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫత్వా టు మీ. And my father, హెచ్చరిక అండి, and my father is a Christian, my mother is a Muslim. So I'm come from a background which is already into intercaste marriage. So where is the point in all these things? కాకపోతే my father-in-law family, my husband family is a very Oxford family. They are completely a Sayeds and completely Oxford and a very middle class and very very Oxford family. So our family గురించి నేను ఏమైనా ఆలోచించాలి తప్ప individually I don't have to bother about anything. And now all my sister-in-laws are married, my brother-in-laws are married, my daughter is married. For whom shall I think of all these things? When I'm like that preaching, ఇలా ప్రీచ్ చేసుకుంటే ఇంత దూరం వచ్చాను. ఇట్స్ నాట్ నేను ఏదో అబద్ధాలాడో నేను ప్రే చేసా, ఓపెన్గా ప్రీచ్ చేసుకుంటే ఇంత దూరం వచ్చాను. సో ఫర్ వాట్ షల్ ఐ బి స్కేర్డ్ ఆఫ్? నాగార్జున మీకు మంచి ఫ్రెండ్ అంటారు? అలా ఏం కాదండి, ఎవ్రీబడి ఆర్ మై ఫ్రెండ్స్. నాగార్జున ఇస్ నాట్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, బట్ హలో హాయ్. బట్ వెన్ వి మీట్, బికాస్ సి ఐ ఎమ్ ఇంట్రడ్యూస్డ్ బై దెమ్, సో వెన్ ఎవర్ మీట్ ఇట్ హలో హాయ్. ఇట్స్ నాట్ దట్ ఏదో రెగ్యులర్గా మాట్లాడుకున్నా, నథింగ్ లేదు, అంత లేదు. ఈ ప్రయాణంలో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉండినాయి? అంతా బాగానే జరిగిందా? మీకు ఎప్పుడు ఇంకా లాభం లేదు అసలు ఇండస్ట్రీ వదిలేళ్ళాలి అనుకునేంత అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదా? లేదు, కలగలేదు, ఏనాడు కలగలేదు. అంటే నేను పర్సనల్గా 2000లో ఐ ఫెల్ట్ లైక్ పిల్లలు ఇంకా పెరుగుతున్నారు, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను, ఏదో క్యాజువల్గా హాబీగా వచ్చాను నేను. ఇట్ వాజ్ నాట్ లైక్ ప్రొఫెషనల్గా తీసుకొని కానీ దీని గురించి ఏదో ఆలోచించి కానీ అంటే దీని ఏం తెలియదు, వచ్చేసాను. అంటే అడుగు పెట్టిన దగ్గర ఐ వాజ్ వర్కింగ్. ఐ థింక్ ఐ కేమ్ అరౌండ్ 94 or 95 and something like that, నాకు గుర్తులేదు. బట్ ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 6-7 years నేను అంటే వెనకాల తిరిగి చూడకుండా వర్క్ చేస్తున్నాను. విల్ టేక్ అ బ్రేక్, ఇంకా చాలు, విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యామిలీ అని అనుకున్నాను అప్పుడు. ఐ థింక్ దట్ వాజ్ ద టైమ్ నేను కలుసుందాం రా రిలీజ్ అయింది. ఇట్ వాజ్ బిగ్ హిట్, జాన్ పండక్కి రిలీజ్ అయింది. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్. అండ్ యాజ్ యూజువల్ కదా, హిట్ అవ్వగానే 4 కాల్స్ వస్తాయి. అండ్ ఆర్టిస్ట్కి ఏంటంటే ఎంత కాదనుకున్నా ఒక చిన్న ఆ ఫీల్ ఉండిపోతుంది, ఎంత చేసినా మళ్ళీ విల్ కమ్ బ్యాక్ హియర్. సో ఆ రోజు డిసైడ్ అయ్యానండి. అప్పుడు ఐ సెడ్ ఐ విల్ నాట్, అప్పటి వరకు అందరికి చెప్పుకుంటూ వచ్చాను నేను చెయ్యనని. ఇంకా అక్కడి నుంచి డిసైడెడ్ ఎప్పుడు వరకు ఆపొద్దు, ఎప్పుడు వరకు అయితే వర్క్ వస్తుందో అది అమ్మమ్మ వాట్ ఎవర్ ఇట్ ఇస్ టిల్ మై డెత్, I will definitely be in the industry and work. సో మీ కో స్టార్స్ నుంచి కానీ అట్లా మీకు ఏ ఇబ్బందులు కలగలేదా? అంటే ఇండస్ట్రీ అంటే అబ్బాయిల నుంచి ఇలాంటి వేధింపులు కానీ ఇలా ఉంటాయని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మీకు అలాంటిది ఏం కలగలేదా? లేదండి, చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఎలా అసలు ఏం లేకుండా మీరు ఎలా వచ్చారు అది ఇదని. ఇట్స్ అ వెరీ డిప్లొమాటిక్ క్వశ్చన్ దే ఆస్క్. నేను ఆన్సర్ కూడా చాలా డిప్లొమాటిక్గా ఉంటుంది. ఐ హ్యావెంట్ ఫేస్, నిజంగా నాకు అది ఏ మాత్రం నేను ఫేస్ చేయలేదు. మేబీ అది ఉండుంటే కూడా ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదేమో, టు బీ ఫ్రాంక్. కానీ నా సపోర్ట్ వాట్ ఐ హ్యావ్ ఫ్రమ్ మై కోస్టార్స్, ద టెక్నీషియన్స్, మై డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వర్ హైలీ రెస్పెక్టబుల్. అంటే మేబీ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్, ఆర్ మేబీ బికాస్ ఐ వాజ్ టాలెంటెడ్, ఆర్ మేబీ ఐ వాజ్ వెరీ బిజీ, ఆర్ మేబీ ఐ వాజ్ సక్సెస్ ద డే వన్ ఐ స్టెప్డ్ ఇన్. సో ఆల్ కౌంట్స్ కదా, అన్ని కౌంట్స్. మేబీ ఇన్ని కారణాల వల్ల ఆ అవకాశం దొరకలేదా తెలీదు. అంటే ఐ డెంట్ ఫేస్ ఎనీథింగ్, సో ఇట్ వాజ్ ఆల్వేస్ వింటుంటారు కదా, ఇలా అవుతున్నట్టుగా వింటుంటాం. అది ప్రతి ప్లేస్ లో ఉందండి మన ఇండస్ట్రీ. అంటే బికాజ్ ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్. సేఫ్ for girls to enter? Of course it is safe, and of course it is safe. See, everything depends on mutual understanding and clap with both the hands. If you don't like, you don't do it. If you like, you go ahead. That is what every time I say. It is, we talk here because we are a public figure. 10 మందిలో మేము కనిపిస్తాం కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. బట్ మాకన్నా వేరే ఇఫ్ యూ టేక్ టు సమ్ అదర్ ప్లేసెస్ ఎక్కువ ఉంది ఈ వేధింపులు కానీ ఇవన్నీ కానీ, వాట్ ఎవర్ సేఫ్టీ అనేది అక్కడ ఎక్కువ ఉంది మా ఇండస్ట్రీ కన్నా. కానీ మా ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడతారు? బికాజ్ వీఆర్ పబ్లిక్ ఫిగర్స్, వీఆర్ స్టార్స్ అండ్ పీపుల్ స్పీక్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్ అంతే. ఇక్కడ ఏంటంటే చిన్న విషయం కూడా పెద్ద న్యూస్ లా క్రియేట్ చేస్తారు. అది సేమ్ మిస్టేక్ ఎక్కడైనా జరుగుంటే అది తెలియదు, మనకి బయటికి తెలియదు.
సో అంతే, నథింగ్ లైక్ ఇక్కడే సేఫ్ కాదు, అక్కడ సేఫ్. No place is safe unless and until you feel it. Okay. No, unless and until you feel it. You feel yes, this is safe, it is safe. Right. If you think it's not safe, it's not safe. And now I don't think anybody will safe kaadu on the stage lo ever later. Now things have changed. No, మొన్న భావన ఇష్యూ తీసుకోండి, మొన్న భావన అని అట్లా. సో yeah, but yeah, ఇలాంటి కొన్ని జరిగినప్పుడు భయపడుతుంటారు అమ్మాయిలు ఎంటర్ కావడానికి. కానీ అందుకే తెలుగులో తెలుగు హీరోయిన్స్ ఎవరు లేరు కాదు అంటే బికాజ్ ఈజ్ స్టార్ మనం మాట్లాడుకుంటున్నాం. అది చాలా మందికి జరుగుతున్నాయి, చాలా విషయాలు జరుగుతున్నాయి. బట్ ఇట్స్ నాట్, నేను అదే అంటున్నాను, ఈ ఇండస్ట్రీలోనే కాదు, ఇట్ ఈస్ నాట్ సేఫ్ అనుకొని మనం అనుకుంటే ఇట్స్ నాట్ సేఫ్. అయ్యింది అనుకోకుండా యాక్సిడెంట్లీ ఇట్ హ్యాపెన్ టు హర్. వీ ఆల్ రిగ్రెట్ ఫర్ దట్ అండ్ వీ ఆల్ లైక్ ఫీల్ బ్యాడ్. బట్ వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. ఆ ఫైట్ బ్యాక్ చేస్తే తప్ప నెక్స్ట్ లెసన్ వాళ్ళకి ఉండదు. సో వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ అండ్ గివ్ ద ఆన్సర్. అదర్వైజ్ ఇఫ్ యూ కీప్ క్వైట్, దట్ ఇస్ మీన్స్ వీఆర్ స్కేట్. వీ షుడ్ నాట్ బి స్కేట్, వీ షుడ్ ఫైట్ బ్యాక్. సో మీరు స్కూల్ పెడదాం అనుకున్నారు కదా, పెట్టారా? లేదండి, ఇంకా అవకాశం. ఎలా ఉంటుంది మీ స్కూల్, ఎలా ఉండబోతుంది? ఇట్ విల్ బి వెరీ ప్యూర్లీ ఫర్ ద పూర్ ఎడ్యుకేషన్ అండి. ఇట్ విల్ బి అ వెరీ డీసెంట్ అండ్ పూర్ పీపుల్కి మాత్రం డెఫినెట్గా ఐ విల్ డూ సంథింగ్ వన్ డే. ఇట్ ఇస్ స్కూల్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్, ఐ డోంట్ నో వాట్, బట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ బీ ఫర్ దెమ్ ఓన్లీ. ఓకే ఓకే, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం అనే ట్రై చేస్తాను. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్, డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్, బట్ విల్ నాట్ బీ ఫర్ మనీ ఆర్ కమర్షియల్, దీని గురించి కాదు. ఇట్ ఈస్ మై ప్యాషన్ ఆఫ్ ఓపెనింగ్ అ స్కూల్ అండ్ గివింగ్ గుడ్ ఎడ్యుకేషన్, విచ్ ఐ విల్ డెఫినెట్లీ డూ. ఓల్డ్ సిటీలో ఉండే అమ్మాయిల కోసం ఏదన్నా చేయాలని మీరు అనుకుంటారు కదా, ఏం చేస్తారు? అంటే అక్కడ ఉండే అభివృద్ధికి దూరంగా ఉండే ఆ కాలనీస్ కాబట్టి వాటి కోసం ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు? అలాంటి ఆలోచన మీకు ఒకటి ఉన్నట్టు తెలిసింది. ఎస్ కరెక్ట్. నేను కొన్ని రీసెంట్గా కూడా దాని గురించి మాట్లాడాను, చెప్పాను. బట్ ఇది అది అని నేను ఏం ఫిక్స్ అవ్వలేదండి. ఈ కారణం దీనివల్ల నేను చేస్తాను, ఇది చేస్తానని. ఐ జస్ట్ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్ ఫర్ ద బేసిక్ థింగ్స్ ఆఫ్ లైఫ్, ద బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్. అంటే ఇంట్లోనే ఉండిపోయి ఇదే లైఫ్, వండుకొని తిని ఇంకా పిల్లల్ని కండం, పెళ్ళిళ్ళు చేసుకోవడమే లైఫ్ కాదు. లైక్ దర్ ఇస్ అ బేసిక్ నెసెసిటీ ఫర్ ఎ ఉమెన్ టు బీ ఎడ్యుకేటెడ్. అంటే తెలియకుండా వాళ్ళు అలా ఉండిపోతున్నారు. ఇఫ్ యూ ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి చెప్తే గనక, మేబీ నేను ఏం చెప్తున్నానంటే మొత్తం ప్రపంచాన్ని మార్చలేను, బట్ అట్లీస్ట్ ఇఫ్ ఐ కెన్ చేంజ్ ద ఏరియా ఆఫ్ మై ఏరియా. సో నా ఏరియాలో ఉన్న 10 మంది కూడా నేను చేంజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. వాళ్ళు ఇంకా 10 మంది చేస్తారని ఆశిస్తాను కదా, డెఫినెట్లీ. సో అలా నేను ఏమైనా అంటే ఐ వాంట్ టు గివ్ దెమ్ ద బేసిక్ థింగ్స్ ఆఫ్ ఇంట్లో కూర్చొని కూడా ఏమైనా చేసుకోవచ్చు, బయటికి రావచ్చు, పని చేయొచ్చు, బయటికి వెళ్తే తప్పు అని మాత్రం అనుకోవద్దు. ఇట్ ఈస్ ఇన్ యోర్ మైండ్ వాట్ యు ఫీల్. మీరు తప్పు అనుకుంటే తప్పు, కాదంటే ఏం లేదు. సో యూ కమ్ అవుట్, వర్క్, ఫైట్. And you don't I believe in a woman is like blessed, oka amsa of God. Yes. అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన ఒక అంశ. సో తల్లి నాకేంటంటే ఇఫ్ ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ ఇస్ స్ట్రాంగ్, the atmosphere of the house will be good. Yes. It's a basic thing, andarki telsindi. So if we try to do that, and our basic things manam educate cheyagalite, like you should be good, like get up early, do basic things what you have to do, and take care of everything. It's not like kondare cheyagalu mem cheyalemu, pillalni చూసుకొని స్కూల్ కి పంపించి అన్ని ఇంట్లో పనులు చేసుకొని ఆఫీస్ కూడా వెళ్ళొచ్చి మళ్ళీ చేయాలా, మేము ఎందుకు చేయాలి అనేది అనుకోకపోతే you are the happiest person. Yes, God has blessed me to do this and ఏ రోజైతే అనుకుంటారు, you are so blessed for that. So that basic small things which will keep their family, keep themselves happy, and which will groom the place where they are. Okay. ఆ ఏరియాని గ్రూమ్ చేసుకుంటే డెఫినెట్లీ it will spread. ఆ ఏరియా అలా స్ప్రెడ్ అవుతుంది. సో ఆ పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, ఆ గుడ్ థింగ్ కావచ్చు, ఒక 10 మంది పనిచేస్తే ఇంకొక 10 మంది, ఇంకొక 10 మంది, ఇట్ విల్ గ్రూమ్. సో దట్ బేసిక్ థింగ్ విస్ లేకింగ్ ఇన్ ఓల్డ్ సిటీ. That is not there. That is what I want to educate them for. స్టార్ట్ చేశారు ఏమన్నా? స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయలేదు. సో నా ఏరియాలో నాకు తెలిసిన 10 మందికి, నా ఇంట్లో మా సర్వెంట్స్కి, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం తప్ప ఆ రేంజ్కి ఇంక వెళ్ళలేదు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు. సో అందుకోసమే పాలిటిక్స్లోకి వెళ్ళారా? ఎస్, అందుకోసమే. ఎస్. మరి చేయాలి కదా ఏమన్నా, ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? ఏమి లేదు, పాలిటిక్స్కి వెళ్ళడం అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా నేను క్యాంపెయిన్స్ అవి చేయలేదు. అంటే ఐ వాజ్ నాట్ యాక్టివ్ ఇన్ ద పార్టీ. ఐ వాజ్ నాట్ యాక్టివ్ ఇన్ ద పార్టీ బికాస్ ఐ వాజ్ క్వైట్ బిజీ. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ యాక్టివ్ ఇన్ ద పార్టీ, అండ్ పార్టీ విల్ నాట్ రికగ్నైజ్ యూ. దిస్ ఇస్ అ నార్మల్ థింగ్ ఎవ్రీ పార్టీ హ్యాస్. See, I am not against any party. I am not against anybody. That is very clear. ఎందుకు భయపడ్డా? ఎందుకు డైరెక్ట్ చెప్పండి. లేదు, ఏ పార్టీ అని కాదు. అంటే అది నేను డే 1 నుంచి చెప్పాను, అందరికి చెప్పాను. అది సేమ్ థింగ్, భయపడేది కాదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పార్టీ. అది ఫస్టే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా.
నాకు అన్ని ప్లేసెస్ నుంచి ఉన్న ప్రెషర్ ఆఫ్ పార్టీస్ జాయినింగ్ దెమ్ because being a minority, because being a little known face around, so people wanted, that is an open fact. And they wanted a woman who can work, who can speak, and I was there. Yes. And I did the that. Right person also. Yeah, so I was doing that. I was like fighting for good things. I'm doing basic things what best I can do. So they also, it's a need for them also and need for me also. Naakenti anante, if they give me something good, like some recognition or whatever it is, if my word, ante being an artist, na word will definitely help. But inkoka post, inkoka step నాకు యాడ్ అవుతుంది కదా ఇఫ్ ఐ స్పీక్. సో నా వర్డ్కి ఇంకొక బరువు పెరుగుతుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కష్టం ఉందంట, హెల్ప్ చేయమని ఒక మాట నేను చెప్తే ఇప్పుడు 10 మంది వస్తున్నారు, ఇప్పుడు ఇంక 100 మంది రావాలి అని నా ఆశ. సో దట్స్ వాట్ ఐ వాంట్. ఐ వాంట్ థింగ్స్ టు మూవ్ ఆన్. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఇన్ ద గవర్నమెంట్ బేసిక్ థింగ్స్, లైక్ వాళ్ళకి ఏదో ఫలానా ఫ్యామిలీకో ఫలానా అమ్మాయికో ఎవరికో ఏదో హెల్ప్ కావాలి, అది గవర్నమెంట్ త్రూనే అవుతుంది అనుకుంటే, ఇఫ్ మై వర్డ్ హెల్ప్స్ ఐ డెఫినెట్లీ జాయిన్. వస్తుంటారు ఎవరైనా మీ దగ్గరికి హెల్ప్ కోసం వస్తుంటారా? యా, హెల్ప్ కోసం చాలా మంది వస్తూ ఉంటారండి. దట్స్ దేర్ కదా, అందరికి ఉంటుంది. నాకనే కాదు, అందరికి ఉంటుంది. సో నా స్థాయికి నాకు ఎంత నేను చేయగలను. సో అప్పుడంటే మీరు టీడీపీకి చేశారు. అవునండి. ఇప్పుడు ఏ పార్టీకి చేయబోతున్నారు? 2019 ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. సో మళ్ళీ మీ మీద దాడి మొదలవుతుంది. సో ఏంటి టీఆర్ఎస్ వైపు వెళ్తారా? టీఆర్ఎస్ లేదండి, ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నట్టుంది. ఓల్డ్ సిటీలో టీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది. టీఆర్ఎస్ ఇస్ స్ట్రాంగ్, నో డౌట్ ఇట్స్ స్ట్రాంగ్. సీ అగైన్ ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే, ఆ టైంలో వాళ్ళు అప్రోచ్ అవ్వడం. మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడు కదా? అవునండి, అవునవును ఉన్నారు. అదే ఇట్స్ దేర్. సి ఎండ్ ఆఫ్ ద డే నా ఏరియాలో నాకు అనుకూలంగా ఉన్న ఏ పార్టీ అయినా సరే, నాకు ఎస్ దిస్ ఇస్ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ మీ టు గో అండ్ డూ థింగ్స్ అనేది ఐ విల్ డెఫినెట్లీ బీ దేర్. అండ్ ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదా? ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ఆల్సో. అంటే ఇప్పుడే చెప్పేస్తే వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా? అలా ఏం లేదండి, అలా ఏం. ఎవ్రీబడి నోస్. సి ఇట్ వరల్డ్ ఇస్ వెరీ స్మాల్, ఎవ్రీబడి నో వాట్ ఇట్ ఇస్. మనం ఏమి పెద్దగా దాచిపెట్టని అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. అలా సో అయితే నేను పార్టీలకు చెప్తాను ఇప్పుడే. సో మీరు స్టార్ట్ చేయండి ఇంకా. ఓకే. సో ఏంటి పవన్ కళ్యాణ్ జనసేన వైపు ఏమన్నా ఆలోచన ఉందా మీకు? అట్లా లేదండి, పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. అదే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. సో మరి జనసేన వెళ్ళే ఛాన్స్ ఉండదు? లేదు, అలాంటి కోరికలు కానీ అలాంటి ఆలోచనలు లేవు. ఓకే ఓకే. సో ఇట్స్ వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ దట్ పార్టీ ఆల్సో. ఇట్స్ వెరీ ఎర్లీ టు టాక్. అవునా? హీ ఈస్ స్ట్రాంగ్ ఎట్ హిస్ ప్లేస్. ఉంటుందా అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రభావం చూపించగలడా ఆంధ్రాలో? వై నాట్ అండి, చూస్తూ ఉన్నాం కదా. డెఫినెట్లీ హీ ఈస్ ఇక్కడ స్ట్రాంగ్. చాలా అంటే అంత మెచ్యూరిటీ లేనట్టుగా నడుస్తుంది వ్యవహారం అంతా. ఏదో సినిమా గ్యాప్లో వచ్చేసి కాసేపు ఒక మీటింగ్ పెట్టేసి 2 ముక్కలు చెప్పేసి ట్విట్టర్లో ఫైట్ చేసి నడుస్తుందా? అది అలా. హీఈస్ ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ అన్ యాక్టర్. మనం అందరు యాక్సెప్ట్ చేయాలి. అతను యాక్టింగ్ వైపు కూడా అందరికి పీపుల్ వాంట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. సో హీస్ డూయింగ్ బోత్ ఆఫ్ దెమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ నైట్లో ఏది చేంజ్ అవ్వదు. రాత్రి సడన్గా ఏదో అతను పార్టీ పెట్టగానే పార్టీలో ఏదో అయిపోతుంది అనుకొని మనం కూడా అనుకోవడం ఇట్స్ వెరీ ఎవ్రీథింగ్ నీడ్స్ టైం. కాదండి, ఎన్టీఆర్ ఎలా వచ్చాడు? అక్కడికి ఆపేసి మళ్ళీ జనంలోకి వెళ్తే అధికారంతో తిరిగి వచ్చాడు హైదరాబాద్కి. ఒకరినొకరు మనం కంపేర్ చేసుకోవడానికి లేదు. అంటే పవన్ కళ్యాణ్ అలా ట్విట్టర్లో చేయడం వల్ల అంటే మీ అభిమాని హీరో కాబట్టి మీకు కోపం వస్తుంది? లేదు, కోపం కాదండి. ఇట్స్ అభిమాని అంటే ఐఎమ్ నాట్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఐ లైక్ హిమ్. ఐ లైక్ హిస్ వే ఆఫ్ ప్రీచింగ్. ఐ లైక్ హిస్ వే ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. లైక్ ఐ జస్ట్ లైక్ హిమ్. దట్ ఇస్ ఇట్స్ నాట్ దట్ నేను అభిమానిని హీస్ మై ఫేవరెట్ హీరో అని కాదు. ఐ లైక్ హిమ్ ఎస్ అ పర్సన్. ఐ లైక్ ద వే హీ స్పీక్స్ ట్రూత్ అనిపిస్తుంది నాకు త్రూ హిస్ హార్ట్. సో ఐ డోంట్ సీ ఎనీ ఆఫ్ ద హీరోస్ డూయింగ్ ఇట్. సో డెఫినెట్లీ వి లైక్ హిమ్ కదా. సో మీకు మెంటర్ ఎవరైనా ఉన్నారా ఈ ఇండస్ట్రీలో? లేరు. మీరే ఓన్ మొత్తం మీ కష్టం? మీ రెక్కల కష్టం? నా రెక్కల కష్టం 100%. నా రెక్కల కష్టం 100 అంటే నేను ఎంత ఇదిగా చెప్పుకుంటానంటే, నేను కట్టుకున్న ఇల్లు కూడా నా ఒక్క ఇటుక కూడా నా అంటే నేను చాలా చెమటకార్చి కష్టపడి కట్టుకుంటానంటే. సో ఇట్స్ లైక్ దట్. సో ఐఎమ్ సో అది మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటా. ఓల్డ్ సిటీలోనే ఉంటున్నారా? అవునండి, ఓల్డ్ సిటీ లేదండి, అక్కడే ఉన్నాం. స్టిల్ మేము అదే ఓల్డ్ సిటీలో, అదే మాస్ ఏరియాలో అక్కడే ఉన్నాం. సో దాన్ని బాగు చేసి కానీ బయటికి రారు మీరు? ఇంకా అలా లేదు, కానీ ఇంకా కుదరలేదు. ఇంకా అలా ఉండిపోయాం. ఇంకా స్కూల్స్ అవి ఇవి అంటే మళ్ళీ ఛాన్స్ రాలేదు అక్కడ నుంచి బయటకు రావాలి. ఎక్కడైనా ఉండి చేయొచ్చు, అలా అక్కడే ఉండి చేయాలని ఏం లేదు, కానీ ఇంకా ఆలోచించలేదు ఇంకేమి. సో మీకు డ్రీమ్ రోల్స్ ఏమన్నా ఉన్నాయా ఇంకా? చాలా. అవునా?
చాలా చాలా ఉన్నాయి. అంటే చాలా చేశాను యాక్చువల్గా, కానీ ఏదో తెలియని లో ఏమంటే వెల్తీ అంటారు కదా, అలాంటి వెల్తీ మాత్రం ఉంది. సంథింగ్ ఈజ్ ఎంప్టీ ఇన్ మై హార్ట్. మాకు అనిపిస్తుంది అంటే ఇంత మీరు ఏదో ఒక అద్భుతమైన ఇంకా గుర్తుండిపోయేలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే బాగుండేదని. అంటే ఒక రోజు ఐ వాజ్ రియలీ వండరింగ్ లైక్ వై ఇఫ్ ఐ కంపేర్ మై సెల్ఫ్ విత్ అదర్స్ at 1000 times, అంటే it's not that I'm saying something, I was working busy, I was better, I did lot of different characters, I'm active in all the ways, and I did so much. కానీ ఎందుకు, why am I not happy? End of the day why అని తెలిస్తే, ఆన్సర్ తెలిస్తే, that will be end of my life. హీరోయిన్ కాలేదని లేదండి, అయ్యో అదేం లేదు. వచ్చాయి ఆఫర్స్, వచ్చాయి, చాలా వచ్చాయి, నేను చేయలేదు. టీవీస్ ఆల్ ఐ డిడ్ హీరోయిన్స్ ఓన్లీ. అలా ఏం లేదు. ఎందుకు హీరోయిన్ పోస్ట్ అంటే ఎందుకు నచ్చలేదు మీకు? లేదు, నేను అంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత వచ్చాను. ఇండస్ట్రీ రావడమే చాలా ఆఫర్స్ వచ్చాయి. సో మీరు చాలా చిన్న వయసులో వచ్చారు. అవును. అప్పటికే పెళ్ళి అయిపోయింది. నాకు 14 yearsకే మ్యారేజ్ అయిపోయిందండి. పిల్లలు పుట్టి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. ఐ థింక్ వెన్ ఐ వాజ్ డూయింగ్ నిన్నే పెళ్ళాడితే ఆల్సో ఐ వాజ్ జస్ట్ 18 or something like that. బట్ థింగ్ ఇస్, అడుగు పెట్టాను, బిజీ అయిపోయాను, ఫ్యామిలీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే మేబీ ఐ మిస్ రోమ్ అరౌండ్, ఇంకెక్కువ ట్రావెల్ చేయాలో, ఇంకా బిజీ అయిపోతానేమో, హీరోయిన్ అంటే ఇంకెక్కడికో వెళ్ళాలేమో, అంటే హాఫ్ నాలెడ్జ్, నో మెచ్యూరిటీ, నాకు తెలియదు. ఆలోచించుకునే ఈ చిన్న ఆలోచించుకునే దాంట్లోనే ఐ వాజ్ వెరీ వెరీ బిజీ. సో ఛాన్స్ లేదు. కరెక్ట్ గైడెన్స్ మీరు చెప్పారు కదా, ఒక గాడ్ ఫాదర్ కరెక్ట్ గైడెన్స్ ఉంటే ఫ్యామిలీలో మేబీ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. అది కాదండి, నాట్ బికాస్ ఆఫ్ ఐ హీరోయిన్ ఆర్ సంథింగ్, అస్సలు లేదు, అది లేదు. లేదా స్వీట్లు తినకుండా ఉండాల్సి వస్తాను ఆపేశారా? హీరోయిన్ అయితే స్వీట్స్ తినడానికి ఉండదు. లేదండి, అలా ఏం లేదు, నథింగ్, దట్స్ వెరీ, అంటే నాట్, అంటే తెలియని, ఇంకా అంటే చాలా చేయాలి, ఇంకా క్యారెక్టర్స్ ఇంకా చాలా చేయాలి, చాలా అదే అంటున్నాను. మిస్ అయ్యానని లేదు, మళ్ళీ తిరిగి చూస్తే అన్ని చేశాను, బట్ ఇది అది అని లేదు. చేయాలి, ఏదో చేయాలి, ఇంకేం చేయాలని నాకు తెలియదు. దెన్ నాకు అనిపించింది ఏంటంటే, ఏ ఆర్టిస్ట్ అయినా, ద ట్రూ యాక్టర్ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్స్ డన్. సపోజ్ ఈరోజు ఐ డిడ్ ఫ్యూ గుడ్, రీసెంట్లీ తమిళ్లో ఐ డిడ్ రాజపటాయ్ అండ్ ఆల్, ఐ డిడ్ గుడ్ క్యారెక్టర్స్, పేరు వచ్చింది అంతా ఓకే. బట్ నో, ఆఫ్టర్ దట్ వాట్ ఆఫ్టర్ దట్? ఈరోజు నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చి, ఇదే అనుకున్నాను నేను చేసిన, వాట్ ఆఫ్టర్ దట్? మూవీ రిలీజ్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, ఓకే, దాని తగ్గట్టు ఇంకా 4 సినిమాలు వస్తాయి, దాని తర్వాత. సో ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఫర్ అన్ యాక్టర్ టు గెట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఎంత పెట్టినా తింటూనే ఉంటాం యాక్టర్స్ అనేది. సో నాకు తెలిసింది, ద డే వెన్ ఇట్ ఈస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇది అనుకుంటే, ఐ థింక్ దట్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్. అంటే వస్తాయి, అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అంటున్నా. కానీ ఉండదు, రాదండి. ఎనీ యాక్టర్, ఐ బెట్ యు, ఈవెన్ అమితాబ్ బచ్చన్ రోల్ ఉంటుంది కదా, ఇది చేస్తే బాగుండు. ఇప్పుడు ఏదైనా వేరే సినిమాల్లో ఎవరో చేసిన క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది, ఇది మనకు వస్తే బాగుండేది, లేదన్నా. అలా ఆలోచించే టైం కూడా లేదా మీకు? అంటే అలా ఆలోచించే టైం కన్నా నేనే చేశాను చాలా. ఓకే, నేనే చాలా చేశాను. వేరే వాళ్ళే అనుకునేలాంటి చాలా క్యారెక్టర్స్ మీరు నేను చేశాను. నేనే చేశాను. సో ఇట్ ఇస్ నాట్ దట్ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లేదు, కానీ సంథింగ్ డిఫరెంట్, ఇంకా ప్రూవ్ చేయాలి, ఇంకా ఏదో చేయాలి, సంథింగ్ చేయాలి. ఏం చేయాలి ఐ డోంట్ నో. ఆ క్యారెక్టర్స్ వస్తాయా రావా అని తెలియదు, కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, అది మాత్రం నాకు తెలుసు. ఇట్స్ నాట్ దట్ 20 years of so many cinemas, so many good movies, ఇన్ని చేసేసాను, అన్ని చేసేసాను, is not satisfying. పోనీ ఏదన్నా చేతి వరకు వచ్చి చేజారిపోయిన మంచి రోల్స్ ఏమైనా ఉన్నాయా వేరే వాళ్ళకి వెళ్ళి, అవి సూపర్ డూపర్ హిట్ అయినవి అట్లాంటివి? అంటే వచ్చుంటాయి, కానీ నాకు ఇది వావ్ అన్న రేపటి నుంచి మీరు షూటింగ్కి రావాలి అని చెప్పి వెళ్ళిపోయినవి ఉన్నాయండి. అలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, అంటే మిస్ అయినవి కొన్ని ఉన్నాయి, అంటే ఏదో కారణం వల్ల ఫ్రమ్ దే సైడ్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల అయి ఉంటాయి. బట్ ఐ డోంట్ థింక్ అదే మిస్ అయ్యానని ఫీలింగ్ మాత్రం లేదు. అదే నేను చేయాల్సిందన్న ఫీలింగ్ కూడా లేదు. అంటే అదే చెప్తున్నాను, ఐ వాజ్ సో బిజీ. ఇక్కడ వాళ్ళు అనుకునే లోపు నాకు ఇంకా 10 సినిమాలు ఇక్కడ ఆల్రెడీ చేసి ఉంటాను నేను. సో దట్ థింగ్ ఈజ్ లైక్ బ్యాలెన్స్ అయిపోయింది. మేబీ ఐ డిడ్ంట్ టేక్ ఇట్ టు మై హార్ట్ ఆర్ మేబీ సీరియస్. సో మేబీ. సో మీరు ఒక టర్కీ టవల్ యాడ్, బట్టలు లేకుండా నటించాలి, ఓన్లీ టవల్ కట్టుకోవాలి. సో అది మీ అత్తగారి ముందు ఎలా చేశారా సాహసం? అంటే తర్వాత మీరేం ఊహించలేదా, ఇది కనుక చేస్తే ఫ్యామిలీలో చాలా గొడవలు వస్తాయి, నా పని అయిపోతుంది, ఏమంటారో ఇట్లాంటి, అసలు ఎట్లా? ఆ సెకండ్ పాయింట్ ఆఫ్ ఫ్యామిలీలో ఏమవుతుందని ఆలోచించలేదండి. యాక్చువల్గా ఏ యాడ్ ఏజెన్సీలో అయితే నేను పనిచేస్తున్నాను, ఆ యాడ్ ఏజెన్సీలో వాళ్ళంతా మోడల్స్ ఫ్రమ్ బాంబే, మన మిస్ ఆంధ్ర అండ్ దిస్
మిస్ కంట్రీ క్లబ్, అప్పుడు వీళ్ళంతా వర్ వెరీ ఫేమస్. వాళ్ళందరిని పిలిచి దే సేయింగ్ కి వీ హ్యావ్ టు గో ఫర్ అన్ ఫోటోషూట్, దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ అండ్ దిస్ ఇస్ ఆపోజిట్ లిజా రాయ్ హూస్ డూయింగ్ బాంబే టైంగ్ అండ్ దిస్ టెరిటాల్ యాడ్ పీపుల్ వాంటెడ్ టు launch somebody very like you know for they wanted to grow up. I don't know whether the company is still there or not. సో మేము అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో నేను అడిగాను, వాట్ హ్యాపెన్ సోహిల్ భాయ్, యూఆర్ నాట్ ఆస్కింగ్ మీ, యూఆర్ ఆస్కింగ్ ఎవ్రీబడి. దెన్ హీ లావ్డ్, నువ్వు చేస్తావా, పిచ్చా నీకు అసలు, నువ్వు చేస్తావా అంటే, ఎందుకు నేను చేయకూడదు, వాట్ విల్ సాదిత్ సే, మై హస్బెండ్, వాట్ విల్ సాదిత్ సే, వాట్ విల్ అమ్మీ సే, మై అత్తగారు. అయ్యో నేను మాట్లాడతాను, ఏముంది ఉస్మే క్యా హై బతావు అంటే, నథింగ్ టెరిటబుల్ యాడే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కట్టుకోవడం. బట్ ఐ సెడ్ ఫిర్ మై క్యూ నై కరు, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఎవ్రీబడి. అండ్ అప్పటికి నేను ఆ ఏజెన్సీలో ఐఎమ్ ద టాప్ మోడల్, ఐఎమ్ బీయింగ్ అ టాప్ మోడల్, నన్ను అడగట్లేదు కానీ అందరిని అడుగుతున్నారు. సో ఇది ఆ ఫీలింగ్ వచ్చేసింది, అయ్యో నన్ను అడగట్లేదు, వీళ్ళంతా కాంపిటీషన్లోకి వెళ్తున్నారా. ఇట్ ఈస్ అ కాంపిటీషన్ వేర్ దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ సంబడి. సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళని అడిగాను, మా అత్తగారిని అడిగాను, ఈయన్ని అడిగాను. సార్ पागल हो गए क्या, అది ఇది అని యాజ్ యూజువల్. సో नहीं कुछ भी नहीं रहता, खाली टवल बनना रहता है यहाँ से यहाँ तक. मम्मी अम्मी जी वो सेलेक्ट होने के बाद मैं छोड़ देती, आई विल नॉट कंटिन्यू. आई सेड दे विल, व्हाई विल दे लीव यू, दे विल आस्क यू, दे विल कंटिन्यू यू. नहीं वो बात की बात, आई वांट टू डू. సార్ ఐ వాజ్ వెరీ చైల్డిష్, సో ఇమ్మెచ్యూర్డ్ లెవెల్స్లో మాట్లాడాను తప్ప. సో దే ఆల్సో సెడ్ చలో టీకే చలో, షీ వాంట్స్ టు ట్రై. So I gave a try. I was selected. I did a contract, but I backed up the contract later. Oh, avuna. Yeah, దాని గురించేనా మళ్ళీ? దాని గురించి అని కాదు, ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ వెరీ బిజీ మళ్ళీ ఇక్కడ. సో దే హ్యాడ్ టు ట్రావెల్ ఫ్రమ్ బాంబే, 4-5 days వెళ్ళాలి, అక్కడ ఉండాలి. దే హ్యాడ్ టు షూట్ సమ్వేర్ ఇన్ ద బీచ్ అవన్నీ అనమాట, నాట్ ఇన్ హైదరాబాద్. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ డేట్ అండ్ ట్రావెల్. దెన్ ఐ సెడ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మీ బ్యాకప్ హో జాయింగే. సో ఐ హ్యాడ్ టు బ్యాకప్. ఓకే. సో ఇప్పుడు మీ పిల్లలు ఏమంటారు మీ కెరియర్ గురించి, మీ గురించి ఏమనుకుంటారు మీ పిల్లలు ఇప్పుడు? సో వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు మెల్లిమెల్లిగా. సో మీ అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ అనుకుంటా. షీస్ అ ఫ్యాషన్ డిజైనర్, షీస్ గాట్ మ్యారీడ్ కదా. షీస్ నాట్ ఇంటూ దిస్ నౌ. అంటే దే వాజ్ అ టాక్ షీ వాంట్స్ టు కమ్, అండ్ వెన్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ షీ గాట్ గుడ్ ఆఫర్స్. వెన్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ షీ గాట్ నో గుడ్ ఆఫర్స్. అండ్ వీ డెంట్ ట్రై ఫ్రమ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్, లైక్ బికాస్ నాకున్న సపోర్ట్ తనకు ఉండకపోవచ్చు ఫ్యామిలీలో, అండ్ నాకున్న ఓర్పు, సహనం, కష్టం వాళ్ళకు ఉండకపోవచ్చు. సో ఆల్ దిస్ థింగ్స్ కదా తెలిసి, ఐ థాట్ డజంట్ మేక్ సెన్స్. మా ఫ్యామిలీలో ఈరోజు 2 సినిమాలు చేసి మళ్ళీ మ్యారేజ్ అంటారు. సో ఐ థాట్ అనవసరంగా కష్టపెట్టిందని అవుతాను. సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ విష్. Then she also realized, like, it's very like, chodo, it's not going to set me, anything is happening. So she backed up. So ante fashion designer kuda industry loki rala baytane inka. Yeah, baytane. So me dressing and mere design chestuntara, tane chestara? Tane chestadu. Everything from A to Z. Even today this dress is also done by her. She will do all the styling and send. So మీ తమిళ ఇండస్ట్రీ ప్రవేశం ఎలా? తెలుగులో చేస్తున్నారు, బాగా బిజీగా ఉన్నారు. సో తమిళ్లోకి ఎలా వెళ్ళారు? తమిళ్ ఆల్రెడీ ఇంతకు ముందే ఒకసారి చేశానండి, 2 సినిమాలు. బట్ ఈసారి మన ఈ విక్రమ్ గారి మూవీ రాజపటై, సుషేంద్రన్ గారి డైరెక్షన్లో వాళ్ళు అంటే దే వర్ లుకింగ్ ఫర్ సంబడి వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉండాలి, బట్ తన యాక్చువల్లీ రూపం వేరేగా ఉంటుంది. అంటే పబ్లిక్లో హర్ ప్రెజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్లో చూడ్డానికి షీ ఇస్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ గుడ్ పొలిటీషియన్, అందరితో నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతుంది. కానీ తన సో అలా వాళ్ళు దే వర్ లుకింగ్ ఫర్ సంబడి అనమాట. అలా త్రూ అప్పుడే మా ప్రొడక్షన్ హౌస్లో పనిచేస్తున్న ఒక పర్సన్ రైటరు, వాళ్ళకి పనిచేస్తున్న రైటరు ఒకే పర్సన్ అనమాట. సో అలా కుదిరింది. సో వాళ్ళు మా అబ్బాయిని కాంటాక్ట్ చేయడం, వాడు ఇమ్మీడియట్గా నా ఫొటోస్ పంపించడం. సో వాడి ద్వారా అలా వచ్చింది నాకు. యాక్చువల్గా తమిళ్లో ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నారంట కదా, సీరియల్ తీయాలనుకున్నారు. ఆల్రెడీ తమిళ్ సీరియల్ కూడా చేశారా? ప్రియోం సందీపం సర్వనన్ మీనాక్షి వర్ వెరీ బిగ్ హిట్ సీరియల్స్. అవి మా ఓన్ ప్రొడక్షన్ హౌస్ చేసాము, అయిపోయినా చేసాము ఆల్రెడీ. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ 2 ఉన్నాయి. సో సీరియల్స్ కూడా యాక్టివ్ గానే ఉన్నారు, తెలుగులో లేరు. నేను అంటే యాక్ట్ చేయట్లేదు,
ఓకే, మీ ప్రొడక్షన్ హౌస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే మా అబ్బాయి అన్ని చూసుకుంటాడు ఎండ్ ఆఫ్ ద డే. సో ఇది అండర్ ద ప్రొడక్షన్ అనమాట. నాది ఐఎమ్ నాట్ యాక్టింగ్ ఇన్ ఎనీ సీరియల్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఈ రాజపేట సినిమా చేసేటప్పుడు నాకు వాళ్ళు అంటే అగ్రిమెంట్ క్లాజ్ ఏంటంటే యూ షుడ్ నాట్ బీ సీన్ ఎనీవేర్ ఇన్ ద మీడియా, నాట్ ఇన్ తమిళ్, అసలు తమిళ్ సీరియల్స్ కానీ అలాంటివి ఎక్కడ ఉండకూడదు. అండ్ ఐ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ దట్ మూవీ టిల్ ఇట్స్ రిలీజ్డ్. అంటే ఏదైనా దాని గురించి చెప్పకూడదు అని వాళ్ళ క్లాజ్ అనమాట. సో దట్ మూమెంట్లో అనుకోకుండా నేను బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మంచి ఆఫర్. సో సీరియల్స్ బ్యాకప్ అయ్యాను. అప్పుడే ఫినిష్ చేసుకున్నాను తెలుగులో. సీరియల్లో తమిళ్లో చేయట్లేదేమి. సో ఒక తెలియని చిన్న గ్యాప్ వచ్చింది సీరియల్కి. సో ఐ వాజ్ ఎంజాయింగ్ అనమాట ఆ గ్యాప్. అమ్మ ఆఫ్టర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక గ్యాప్ అంటే ఎలాంటి అంటే ఆ 20 years మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ అండ్ డే చేసి 12 o'clock అవుతుంది, ఒకసారి 1 o'clock అవుతుంది. వస్తాయి 1-2 days గ్యాప్ ఏవో వస్తాయి, కానీ అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఏ హాలిడేకి వెళ్తాము, యూనో నాకు నా స్వతహాగా ఉన్న ఒక చిన్న గ్యాప్ ఏదైతే మిస్ అయ్యాను అనిపించింది నాకు. అంటే ఐ కుడ్ బ్రీత్ అనమాట. ఆ బ్రీతింగ్ నాకు ఆ స్పేస్ దొరికింది. అబ్బా ఇదేదో బాగుంది. సో లెట్ మీ టేక్ అ బ్రేక్ అని తీసుకున్నాను. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్. సీరియల్స్ మిస్ అవుతున్నాయి మిమ్మల్ని. అవునవును, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ వెరీ గుడ్ మంచి స్క్రిప్ట్. ఇన్ కేస్ వస్తే మాత్రం కమిట్ అవుతాను డెఫినెట్గా. సో మీరు సోషల్ మీడియాలో కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటారు కదా. అవునండి. అంటే జస్ట్ సరదాగానా లేదంటే దానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు, ప్రయోజనం ఏముంది. సోషల్ మీడియా ఇస్ అ మీడియా దట్స్ సీ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ఇట్. ఫ్రమ్ షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నుంచి ఎవ్రీబడి ఆర్ డూయింగ్ ఇట్. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఇట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ బీయింగ్ వాట్ యు ఆర్ టుడే. సో మీరు కూడా కాంట్రవర్షియల్ ట్వీట్స్ అలాంటివి చేస్తుంటారా రోజు? సో మేము ఫాలో అవుతాం. అంటే ఇప్పటివరకు అలాంటిది ఏం రాలేదు. వస్తే కనుక డెఫినెట్గా చేస్తాను. చారిటీ ఏం చేస్తున్నారండి? చారిటీ కూడా చేస్తున్నారని విన్నాను. ఆడపిల్లల కోసం వాటి కోసం మీరు చేస్తున్నారని విన్నాను. ఏం చేస్తున్నారు మీరు? అదే అంటే నేను యాక్చువల్గా దీని గురించి నేను ఫస్ట్ నుంచి మాట్లాడేదాన్ని కాదండి ఎక్కువ. కానీ ఒకరోజు ఒక పర్సన్, నేను US లైవ్ రేడియోకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు సమ్ పర్సన్ ఫ్రమ్ దుబాయ్ ఆర్ పాకిస్తాన్, ఐ డోంట్ రిమెంబర్, దుబాయ్ అనుకుంటా, అతను చెప్పారు ఏంటంటే మీరు మాట్లాడాలండి, మీలాంటి వాళ్ళు మాట్లాడితే మీరు చేసింది విని 10 మందికి ఉపయోగపడుతుంది, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చేస్తారు, ఎవరో ఒక్కరు చేసినా మీరు ఉపయోగపడుతుంది కదా అనేసి. సో ఆ రోజు అనిపించింది కరెక్టే కదా, నేను మాట్లాడాలి, ఎందుకు దాచిపెడుతున్నాను. చాలామంది మాట్లాడలేదు, మన ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు చేస్తున్నారు కానీ ఎవరు మాట్లాడలేదు. కానీ ఆ రోజు నుంచి నేను అనుకున్నాను నేను మాట్లాడతాను, ఇంకా ఐ హ్యావ్ టు స్పీక్ అనేసి. నేను ఒక 4 అమ్మాయిని చదివిస్తున్నానండి. వాళ్ళు UKGలో ఉన్నప్పుడు చదువుతున్నాను. నౌ దే ఆర్ ఇన్ ద డిగ్రీ ఇన్ ఫైనల్ ఇయర్. అండ్ అలా అని అది ఒక చెప్పుకోవడానికి అది ఒకటి ఊరికే అలా, కానీ చాలామంది పిల్లలకి ఫర్ ఎడ్యుకేషన్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్ అవుట్ ఫర్ దర్ స్కూలింగ్ అండ్ ఆల్. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అంత చిన్నప్పుడు ఐ థింక్ అరేంజ్ మ్యారేజ్. ఆల్మోస్ట్ ఆల్ అరేంజ్ మ్యారేజ్. ఓకే, ఆల్మోస్ట్ అంటున్నారు. లేదు, అరేంజ్ మ్యారేజ్. మళ్ళీ అంటే క్లాసులు ఉన్నాయి. ఓకే. సో విలన్గా చేసి మెప్పించారు, యాక్సెప్ట్ చేశారా జనం? లైక్ తమిళ్లో కానీ తెలుగులో కానీ మిమ్మల్ని విలన్గా, ఇంత ముద్దుగా ఉంటారు, మిమ్మల్ని విలన్గా చూడడం అంటే కష్టంగా ఉంటుందేమో అనుకున్నాను. సో యాక్సెప్టెడ్, రైట్? యాక్సెప్టెడ్ అండి. సో ఇప్పుడు మళ్ళీ విలన్ క్యారెక్టర్స్ కి రెడీయా మీరు? యా డెఫినెట్గా. అడుగుతున్నారు ఎవరైనా? అయ్యో, నాకు అటువైపు లాంగ్వేజెస్ లో వచ్చే అన్ని విలన్ క్యారెక్టర్స్. అండ్ మెయిన్ లైక్ యు నో ఫీమేల్ ఓరియంటెడ్ విలన్స్ అంటే అక్కడ గుర్తొచ్చేది నేనే ఇప్పుడు. సో సీరియల్స్ లో అనుభవం దీనికి పనికొచ్చింది అనుకుంటాను. సీరియల్ లో ప్రతి ఒక్కరు విలనే ఉంటారు కదా మామూలుగా. అలా నేను చేయలేదు కదా, నేను చేయలేదు. సీరియల్స్ లో అన్ని మంచి పాత్రలే చేశారా? ఇది చేసిన తర్వాత చేశాను, సినిమా చేసిన తర్వాత చేశాను. జస్టర్లో వాళ్ళది చేశాను, ప్రతిబింబం అని సీరియల్, దాంట్లో విలన్ క్యారెక్టర్ చేశాను. బట్ విలన్ చేశాను కదా, దానికి విలన్ అయ్యాని నేనేం స్టిక్ అవ్వాలని లేదండి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ కదా, డిఫరెంట్ పాత్రలు, డిఫరెంట్ లుక్స్తో, డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఇంకా అంటే ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ని. అసలు మీకు తెలుగు రాదు కదా ఫస్ట్ మామూలుగా, సో ఎలా నేర్చుకున్నారు ఇంత చక్కటి తెలుగు? అంటే నాకు ఇండస్ట్రీ ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు అయితే అసలు భాష మీద కమెంట్ లేదు, కానీ అర్థమయ్యేది, ఆ మాత్రం కొంచెం అర్థమయ్యేది. సో వచ్చిన తర్వాత నేను చేయడమే అందరు లెజెండ్స్తో చేశాను. బాపు గారు కానీ, మన విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్రరావు కానీ, ఆల్ బిగ్ లెజెండ్స్తో అనమాట. సో వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సాంస్క్రిట్ ఎక్కువ మిక్స్ అయి ఉంటుంది వాళ్ళ డైలాగ్స్లో అవి. అది కాక నేను చేసే పౌరాణిక గెటప్స్ అన్నీ ఎక్కువ చేశాను. సో ఆ లాంగ్వేజ్, ఆ డైలాగ్స్ అవన్నీ నాకు వచ్చేవి కావు. 10 సార్లు పిలిచి వాళ్ళని చదవండి అని అడిగేదాన్ని.
నా కో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాసిస్తే ఆ పేపర్ తీసుకొని చక్కగా చదివేసి చెప్పేస్తాను. ఇంకా నాకు అసలు అర్థం అంటే ఎన్నిసార్లు విసిగిస్తాను ఆయన్ని, ఒక కో ఆర్ట్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఎన్నిసార్లు అడుగుతాను, సరే ఇదేంటండి ఇదేంటి ఎన్నిసార్లు అని, పాపం వాళ్ళంతా బిజీగా ఉంటారు. దెన్ ఐ రియలైజ్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యా. ట్రై చేశా, కుదరలేదు, రాలేదు, వదిలేసాను. నేర్చుకోవాలి దిద్దాను, కొన్ని రోజులు బుక్ తీసుకొని హోంవర్క్ లాగా చేశాను, కానీ కుదరలేదు. ఇది కాదు, ఇది అవ్వదు అనుకోండి, లాంగ్వేజే నేర్చుకోవాలి ఇంకా దీని మీద అని స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ అండి లాంగ్వేజ్ మీద. అంటే ఈ డైలాగ్ తర్వాత చెప్పాలి, ఈ పదాన్ని ఇలా పలకాలి, ఈ పదం అంటే ఇలా అనకూడదు, ఇలా అనాలి అని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అనమాట. సో అది స్లోగా ఏమైందంటే నేను విని చెప్పడం స్టార్ట్ చేశాను డైలాగ్స్. 10 సార్లు అడగకుండా ఒకసారి వినిగానే నేను చెప్పాలి అని ఏదైతే నా కోరిక ఉందో ఐ వాజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్. అంటే ఒక 2 సార్లు వినగానే నేను చెప్పేయాలి డైలాగ్ అన్న దీనికి నేను స్టార్ట్ చేశాను మెల్లిగా. సో నేను అలా 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 నేర్చేసుకున్నాను. అది కాక నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు అంతా మన తెలుగు వాళ్ళ చుట్టే ఉండడం, వాళ్ళతోనే మాట్లాడడం, వాళ్ళతోనే ఇంకా మార్నింగ్ 5 o'clock అయితే ఇంకా ప్యాకప్ అయ్యే వరకు వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాను. సో అలా నాకు తెలుగు మీద కమాండ్ ఎక్కువైపోయి హిందీ మీదే తగ్గిందండి. సో అలాగే తమిళ్, మిగతా 5 లాంగ్వేజ్ అలాగే నేర్చుకున్నానండి. అంటే తమిళ్ వరకు ఓకే, కన్నడ ఆల్సో ఓకే, బట్ మలయాళం నాట్ పాసిబుల్. కష్టం, అది చాలా కష్టమైన లాంగ్వేజ్ అండి. నాకేంటో నాకు మాత్రం అస్సలు కుదరట్లేదు. అందరూ అంటున్నారు ఈజీ అని. తమిళ్, కన్నడ, తెలుగు కొంచెం ప్యారలల్ గా ఉంటాయి. అవును అవును అవును. లిపి కానీ ఏదైనా వర్డ్స్ కానీ అన్ని ఉంటాయి. మలయాళం అసలు పట్టలేము మనం, సంబంధం ఉండదు వర్డ్ కి వర్డ్. పైగా అసలు టంగ్ ట్విస్టింగ్. నేను ఎంత టెన్షన్ పడేదానంటే అంత టెన్షన్ పడేదానంటే ప్రాంప్టింగ్ తీసుకొని కూడా నాకు పలకడం వచ్చేది కాదు, అంత టెన్షన్ పడతాను నేను మలయాళం అంటే. సో ఏంటి మా యోయో ప్రేక్షకులకి ఏం చెప్తారు? యోయో ప్రేక్షకులకి ఏం చెప్తాను, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్. అండ్ వచ్చే ముందే అన్నీ తెలుసుకున్నాను, చూసాను కొన్ని అవన్నీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, దేనికో వెళ్ళట్లేదు, నేను గోయింగ్ టు అ గుడ్ ప్లేస్ అనుకొని ఒక ఆనందం. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ సో వ్యూవర్స్ అందరికీ నేను కొంచెం నా స్వార్థం గురించి, ప్లీజ్ ఫాలో మీ ఆన్ మై ట్విట్టర్ అకౌంట్, స్నాప్చాట్ అండ్ ఇన్స్టా స్టోరీస్ టు నో మోర్ అబౌట్ మీ. అది కాక యోయో టీవీకి మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఛానల్లో కూడా వచ్చే మంచి మంచి ఇంటర్వ్యూస్ కానీ, మంచి న్యూస్ కానీ, మంచివి ఏవైతే ఉన్నాయో చూడండి. నో డౌట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఐ ఫెల్ట్, బికాజ్ ఐ పర్సనలీ హ్యావ్ సీన్ ఇట్. సో మీరు కూడా చూస్తే నచ్చుతుంది, డెఫినెట్గా ఫాలో అవ్వండి, చూడండి. నా కోసం ఈ ఇంటర్వ్యూ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. డోంట్ ఫర్గెట్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.